यूनियंस को बुला के फर्स्ट टाइम इन तेलंगाना गवर्नमेंट ऑफ कांग्रेस गवर्नमेंट 4 ऑफिसर्स के साथ कमेटी डाले हम लोग। 4 घंटे सुने वो लोग। अभी आ तुम बोल के बाहर जाके नोटिस विदाउट एनी नोटिस दे स्ट्राइक बोल के कॉल किया है। हम अभी भी तैयार है। ये पब्लिक 65 लाख हर रोज ट्रैवल करने वाला है, उसमें 40 लाख बहन लोग ट्रैवल करते हैं और उन लोगों के सहूलत के लिए आप प्रोटेस्ट बंद करो, स्ट्राइक कॉल ऑफ करो। आप गवर्नमेंट के ऊपर आप लड़ाई कर सकते। गवर्नमेंट से आपको जो 32 का प्रॉमिस है 29 प्रॉमिस अक्रॉस द टेबल बैठ करके अपन चालू करेंगे। जो मर्जिंग एंड यूनियन एंड पीआरसी का बात थोड़ा टेक्निकल 4 ऑफिसर्स और डिप्टी सीएम फाइनेंस मिनिस्टर साहब के सामने इश्यू मतलब उसका हल करेंगे। इसीलिए मैं आप सब लोगों से फिर एक बार रिक्वेस्ट करता हूं कि ये आरटीसी कॉमन मैन का एक ट्रैवल का तरीका है। उनके लिए जो लाइफ लाइन है 40 लोग 65 लोग रोज आरटीसी को इस्तेमाल करते हैं। इसलिए आप लोगों को फिर एक बार तेलंगाना सरकार की तरफ से स्ट्राइक कॉल ऑफ करो और हम 32 में 29 इश्यूज को रिजॉल्व करने के लिए तैयार है। बाकी का 3 भी 4 लोग ऑफिसर लोग गवर्नमेंट के मंत्री डिप्टी सीएम सब लोगों से बात करके इसके ऊपर भी फैसला देंगे। సమ్మె ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళకు నేను కోరుతా ఉన్నా, రాక్షసానందం పొందడమో లేతే మహిళలకు సంబంధించినటువంటి ఇంత ఎండాకాలంలో ప్రయాణ పరంగా ఇబ్బందులు కలగజేయడం మీకు సంతోషం, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి ఏ స్థాయికైనా దిగజారుతాం అనుకుంటే అది మీ కర్మ, మీ రాజకీయ మైండ్ సెట్ అటువంటిది. రండి, శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడన్నా ఆర్టీసీ గురించి ఎవరైనా ప్రతిపక్షం, ఇది ప్రజాస్వామ్యం, ఆర్టీసీకి సంబంధించిన ఏదైనా విజ్ఞప్తి చేసిండా? ఇలా నేరుగా సమ్మెకు సంబంధించి సకల జనుల సమ్మె చేస్తున్నట్టున్నాడు. సకల జనుల సమ్మె నీ కొరకు చేసింది కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు అనేక సందర్భాల్లో అప్రిషియేట్ చేసినాం. దానికి దీనికి సంబంధం ఏమున్నది? వాళ్ళు మాట్లాడుతున్నట్టు వీళ్ళు నేరుగా అందరూ రాజకీయాలు, నిన్న కొంతమంది రాజకీయ నాయకులు ప్రకటించారు మద్దతు. వీళ్ళ ఉద్దేశము ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ప్రయాణికులకు సౌకర్యాలు కలుగుతూ ముఖ్యంగా తెలంగాణ అక్కా చెల్లెళ్లకు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ఈ ప్రయాణాన్ని వినియోగించుకొని 10,000 కోట్ల ఆర్థికపరమైన లాభం పొందినటువంటి దృష్టిలో ఇటువంటి విధంగా వ్యవహారం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ కే తరఫ్ సే పూరా తెలంగాణ అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రైవేట్ పరం చేయమని. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెట్టారు ఎండీగా, రిటైర్డ్ ఈడీని. 10 ఏళ్లలో ఒక బస్సు కొనలే, యూనియన్లను రద్దు చేశారు, 30-40 మంది చచ్చిపోతే పట్టించుకోలేదు సమ్మె చేస్తే. వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇన్ని సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలమైన మంత్రి డోర్లు తెరిచి ఉంటాయి. నేను మా గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే దాన్ని కూడా వక్రంగా మాట్లాడేటువంటి నాయకత్వం నేనేం చేయాలి? వీఆర్ వెరీ మచ్ పాజిటివ్. ఈ గవర్నమెంట్ సానుకూలంగా ఉంది, ప్రతి అంశాన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం సిద్ధంగా ఉంది. మొండి వైఖరి ఎందుకు? ప్రభుత్వం లేని మొండి మీకెందుకు? నిజంగా కార్మికుల పక్షపాతం అయితే, కార్మికుల సంక్షేమం అయితే బేషరతుగా సమ్మె విరమణ చేసి, నేను మళ్ళీ చెప్తాను, 32 అంశాలు 29 అంశాలను అక్రాస్ టేబుల్ నిర్ణయం ప్రకటించాలని మేము సిద్ధంగా ఉన్నాం యాజమాన్యము. కానీ అల్టిమేట్ గా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు, బస్సులు ఆగిపోయినాయి. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తారని మీరే చెప్తున్నారు. 65 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఈ ప్రజల కష్టాలను ఎప్పుడు తీర్చబోతా ఉన్నారు? ఆ తీర్చడం కోసం మీ వంతుగా ప్రయత్నాలు ఏం చేస్తా ఉన్నారు? యాజమాన్యం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. ముందుగా మనం ఏ వ్యవస్థ తీసుకున్నా సామధానం మీద దండ. నేను 65 లక్షల మంది ప్యాసింజర్ల కష్టాలను చూస్తూ మౌనంగా ఉంటే నేను ప్రభుత్వం కాదు. నేను అందుకే వాళ్ళ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా. సమ్మె పరిష్కార మార్గం కాదు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగజేస్తా ఉంది. అందులో వైద్యం పోయేటోళ్ళు ఉన్నారు, విద్యాపరంగా పోయేటోళ్ళు ఉన్నారు, ఉపాధి కోసం పోయేటోళ్ళు ఉన్నారు. ఎండాకాలం రకరకాల అంశాలు, చెరువులు, పిల్లలు, బంధువులు, రకరకాల అంశాల మీద తిరిగే వ్యవస్థ ఉంది. ఈ సందర్భంలో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత
మీరు సమ్మెకు పోవడం అంటే మీరు ప్రిఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని కార్మిక ప్రతినిధులు అంటే ఉద్యోగస్తులు గమనించాలని కోరుతాం. రైట్. మేము నియంతృత్వంగా సమ్మెను విఫలం చేయాలని చూస్తలేము కాబట్టి సమ్మె ప్రభావం ఉంటుంది కొంత. కానీ ప్రజలు వాళ్ళ ప్రయాణం పట్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం తన పని చేసుకొని పోవాల్సి వస్తుంది. అందుకు ప్రజలకు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని ఎంత ఉందో ఆర్టీసీ ఉద్యోగులు కూడా అంతే ఉంది అనే మాటను నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. కాదు, వాళ్ళ హస్తం ఉంది, గత ప్రభుత్వ హస్తం ఉందండి. అక్కడ వాళ్ళే యూనియన్ అప్పుడు కండిషన్స్ అప్పుడు అడగాలి కదా, రద్దు చేసినప్పుడు సపోర్ట్ చేయలే కదా. మరి ఇప్పుడు రద్దు చేసినప్పుడు సపోర్ట్ కాబట్టి ఇప్పుడు నడిచే ఎత్తునే పడుతారంటే ఎప్పుడు కూడా పని చేస్తున్నాము, ఇన్ని అంశాలను పరిష్కారం చేసినాము, ఇంకా అంశాలను పరిష్కారం చేస్తాను మీ అందరి ముందట ఆన్ రికార్డులో చెప్తా ఉన్నాము. 30 గంటలు 29 అంశాలను అక్రాస్ టేబుల్ పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు కొన్ని జాగాల్లో మీరు ఎవరైనా పోయి అడగండి ఆర్టీసీ కుటుంబ సభ్యులను. ఒక 16 గంటలు పనిచేయడం వల్ల ఒక రోజు ఆఫ్ దొరుకుతుంది వాళ్ళకు, లేదా ఓవర్ డ్యూటీ ఇస్తారు. ఇటువంటి కొన్ని సాంకేతికమైన ఆనాతిగా వచ్చేటువంటి అంశాలని మార్పు చేస్తాం. మీరు కావాలనుకుంటే మాకేం అభ్యంతరం. మేము ఒకే పని దోపిడీ చేయాలని ఆలోచన లేదు. పని భారం పడుతుంది, కొత్త ఉద్యోగాలు నియామకాలు చేస్తా ఉన్నాం. అంటే ఈవీ బస్సుల గురించి మాట్లాడుతున్నారు సదరు పెద్దలంతా. 2018లో స్టార్ట్ అయిన ఈవీ బస్సులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. మేము దాన్ని కూడా మాకు కూడా ఇష్టం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాసి ఆ ఈవీ బస్సులు మేము మా సంస్థ నుంచే కొనుక్కుంటాం, ఆ ఇచ్చే బెనిఫిట్స్ ఏదో మాకే ఆర్టీసీకి ఇవ్వండి అంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశం మొత్తం 14,000 బస్సులు ఇస్తా ఉంది అనేక రాష్ట్రాలకు. అందులో 2,000 బస్సులు మనకు వస్తున్నాయి. దానికి మేము తీసుకున్న పొరపాటు ఏంది? మేము తీసుకున్నటువంటి యొక్క తప్పు నిర్ణయం ఏమన్నది? ఆ బస్సులు ఈవీ ఛార్జెస్ స్టేషన్ పెట్టాలి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వాళ్ళే చేస్తారు, కానీ లైన్ నేను తీసుకొచ్చి ఇవ్వాలన్నా. దానికి సంబంధించి కూడా మేము ఏదో మొత్తం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఆర్టీసీ ఉద్యోగిని తొలగించాము, ఒక్క ఆర్టీసీ ఉద్యోగులను తొలగించామని నిర్ణయం చెప్పిన గవర్నమెంట్ తరఫున. ఇంటర్నల్ ఒక ట్రాన్స్ఫార్మింగ్ అయినప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ జరుగుతాయి కావచ్చు అంతే తప్ప మేము ఈవీ బస్సులు కొంటున్నాయని మేమేం ఈవీ బస్సులకు సంబంధించినటువంటి కొత్తగా మీ మీద పాలసీ తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సదరు ఆనాటి పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం ఉన్న నాయకులే మాట్లాడాలి. అంగీలిసి ఎట్లయితే సాధ్యమవుతుంది? ఇది ఇలా కొత్త ఈవీ బస్సులు ఎప్పటి నుంచి నడుస్తున్నాయి? 2018 నుంచి నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు మేము హైదరాబాద్ ను కాపాడడానికి, అది కూడా హైదరాబాద్ సంబంధించి కొత్త ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, ఇటువంటి దగ్గర నుంచి ఈవీ బస్సులు ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్కడ ఎక్కినట్టు ఇక్కడ దిగుతాయి, ఇక్కడ ఎక్కినట్టు అక్కడ దిగుతుంది. అటువంటి ఇష్యూస్ ఇప్పుడు కొత్త ఈవీ బస్సు హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, రేపు ఢిల్లీ లెక్క జరగద్దని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. మీకు కొత్తగా కూడా క్రియేట్ చేసింది కాదు. అది రేపు ఒక్కటేసారి 2026 డిసెంబర్ వరకు కూడా వచ్చేది కాదు. 2027 వరకు ఫేజ్డ్ మేనర్లు వస్తాయి. దాని మీద మనం మొత్తంగా కంప్లీట్ గా మేము దాన్ని అదే డిపెండ్ అవుతున్నాం అనేటువంటి మాట మాట్లాడేటువంటి ఆలోచన కూడా దురదృష్టకరం, తప్పుదారి పట్టిస్తాం. అదే ప్రతిపక్ష పార్టీకి ప్రజలను ఇబ్బంది పెట్టాలి. వారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చూసి శిఖర బట్టి కొట్లాడుకుంటూ ఏంది ఇక్కడ కొట్లాడుకుంటారు? అవును, అక్యుపెన్సీ రేటు పెరిగింది, 40 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తా ఉన్నారు, కొత్త బస్సులు వస్తా ఉన్నాయి. మేము బస్సులు ప్రజల ఇప్పుడు ఒకటే రోజు ఓం ఫట్ అంటే బస్సులు రోడ్డు దిగాయి, మొత్తం వ్యవస్థ నిర్వీర్యం చేసిపోయారు మీరు మీ అధికారం వచ్చేదానికి. ఇలా 2,200 బస్సులు కొన్నాం ఈ 2 నెలల్లో. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తా ఉంది. మేము అనుకున్నాము 2021 పిఆర్సీ ఇచ్చినాము, 2013 బాండ్స్ 2013 280 కోట్లు ఇచ్చినాము. డిస్మిస్డ్ ఉద్యోగులై కార్మికుల పక్షపాతం లేకపోయి ఉంటే 250 డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ 3 మంత్ కంపెనీస్ ఉద్యోగాలు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? అని ఒకసారి మర్డర్ కేసు చేసిన కూడా రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టేంత ఉదార స్వభావం ఉన్న ప్రజాస్వామ్యం ఇది. అటువంటి వాళ్ళు అన్ని అప్లికేషన్ తీసుకుని ఒక లీగల్ గా పూర్తిగా ఇక ఏదో క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఉన్నటువంటి కేసులు తప్ప హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో అన్ని కన్సిడర్ చేసినాం. కారుణ్య నియామకాలు అన్ని ఇస్తున్నాం. వాళ్ళకి 3 సంవత్సరాల ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఉంటే 2 సంవత్సరాలు తగ్గించినాం పర్మనెంట్ కావడానికి. ఈవీ బస్సులు అంటే ఈవీ బస్సులకు సంబంధించి అరే డిపోలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపోలో కూడా సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు
రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. హైదరాబాద్ లోనే మెజారిటీ బస్సులు తిరుగుతున్నాయి, మెజారిటీ ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్యలు ఏం చేపట్టబోతున్నారు? మెట్రో కానీ MMTS? ఇప్పుడు ఆల్రెడీ మెట్రోకి సంబంధించి కావచ్చు, MMTS సంబంధించి వాళ్ళ సేవలను డెఫినెట్లీ ఇంకా కోఆర్డినేట్ చేస్తాం. వాటిని నేను కోఆర్డినేట్ చేసే కంటే ఎక్కువ నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొక్కసారి కూడా కోరుతా ఉన్నా, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలు వద్దు. మీ నిరసన తప్పకుండా ఒక ప్రజాస్వామికంగా మీ డిమాండ్ పట్ల ప్రభుత్వం గుర్తించే విధంగా ఉండాలి. సమ్మె అనేటువంటి దాని ద్వారా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంటే కూడా మాకేందిలే అని, అందులో అసలు నిజంగా సరే కార్మికుల నాయకత్వ చట్టాలు ఏమున్నాయో తెలియదు కానీ అందులో సగం కంటే ఎక్కువ రిమూవ్డ్, రిటైర్డ్ ఆర్ నాట్ వర్కింగ్. వాళ్ళకు ఆర్టీసీ కార్మికుల నిజమైన సమస్య ఉద్యోగం చేసేటోళ్ళు, ఉద్యోగం చేసే సంబంధించిన వాళ్ళు గట్టిగా మాట్లాడి మా దగ్గర వచ్చి పరిష్కారం కోరితే అయిపోతుంది. జేఎన్టీ యాక్షన్ కమిటీ అని చెప్పి వాళ్ళందరూ దాని కార్మిక చట్టంలో ఉండొచ్చు. నేనేం చట్టాము, బట్ ఇప్పుడు నేను రాజకీయాలు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడలేదు, జర్నలిజం లేకుండా జర్నలిజం గురించి మాట్లాడితే ఎట్లా అవుతుందో అట్లా పరిస్థితి ఉన్నది. నేను దాని గురించి ఎక్కువ ఎత్తుకోవట్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి నేను చర్చలు రమ్మంటున్నా, పిలుస్తా ఉన్నా చర్చలు రండి. మేము అక్రాస్ ది టేబుల్ రెడీగా ఉన్న పరిష్కారం చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. మేము కానీ సంఘాల పేరు మీద మేము ఏం చేస్తే అట్లా నడుస్తుంది, ప్రజలను ఇబ్బంది పెడతామంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వం. కాబట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీ కార్యాచరణ కొనసాగించండి, దానికి సంబంధించి ఏం లేదు. మరొకసారి అందరినీ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులను విధుల్లో చేరి వెంటనే ప్రజలకు అసౌకర్యం కలగడం చూడమని కోరుతాం. చంద్రశేఖరరావు గారు మాట్లాడిండ్రు, హరీష్ రావు గారు దీని వెనుక ప్రాబల్యము టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేస్తుంది. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతోంది కార్యక్రమం? ఆర్టీసీ పరంగా మేము ఏం బెనిఫిట్స్ ఇవ్వలేదు. మీకు లిస్ట్ ఇస్తాను. ఇలా 2000 సంబంధించిన 13 పెండింగ్ బాండ్స్ ఇచ్చినాము. 2017 మేము వచ్చిన తర్వాత 2017లో పెండింగ్ ఉన్నటువంటి పీఆర్సీ క్లియర్ చేసినాము. 25 పీఆర్సీ ఇవ్వాలి, 21 పీఆర్సీ ఇవ్వాలి. దానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన భారం పడుతుంది. ఇప్పుడిప్పుడే కోలుకొని మూలిగే నక్క మీద తాడిపండు వడద్దనేటువంటి ఆలోచనతో జరుగుతారు. ఎక్కడా పోదు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి అందరికి లాభం జరుగుతుంది. మరి దాని తర్వాత ఈ పిఎఫ్ సిసిఎస్ కు రోజు నెలకు 10 కోట్ల రూపాయల పెండింగ్ అన్ని పేమెంట్ చేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరగడం కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే ఇది దురదృష్టకరం. దీని వెనుక తప్పకుండా రాజకీయ కుట్ర ఉంది. 32 డిమాండ్స్లలో ఆర్థిక పరంగా లింక్ లేని అంశాలు కూడా ఆర్థిక పరంగా ఉన్నాయి కూడా 29 అంశాలను మేము ముందు ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాం. ఆర్థిక పరంగా ఉంటే కూడా ప్రభుత్వం ఆర్థిక పరంగా బరువు మోయడానికి సిద్ధంగా ఉంది. 29 అంశాలను పరిష్కారం చేస్తాము. పీఆర్సీ అనేటువంటిది దానికి సంబంధించి అది కూడా పరిష్కరించాల్సిందే. కమిటీలకు ఏదైతే ఎన్నికలకు సంబంధించో కూడా పరిష్కరించాల్సిందే. విలీనం సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే. నేను వాటేం అవి కొంత జటిలము, కొంత దానికి సంబంధించిన చర్చలు, మంచి చెడు, గుడ్ బ్యాడ్ ఏ విధంగా అనేటువంటి అంశానికి సంబంధించి గత కమిటీ పనిచేయలే. గత కమిటీ పనిచేస్తుంది అనుకున్నాం. గత కమిటీ పనిచేయని సందర్భంలో మేముగా కొత్తగా 4 సంబంధం ఉన్నటువంటి అధికారుల ద్వారా మరి కమిటీ కార్యవర్గాన్ని వేసినాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చి మీకు సమస్యను చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మీరు సమ్మెలోకి వెళ్తే పొరపాటు. మీరు 41 రోజులు ఆగినాం కదా. అరే 41 రోజులకు 4 వారాలకు మునిగిందేంది? 4 వారాలు మీతో అధికారులు సంప్రదింపులు స్టార్ట్ అయినాయి కదా. 41 రోజుల లోపలే సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ప్రక్రియ కొనసాగదా? దానికి జవాబు చెప్పి వాళ్ళ ద్వారా ఒత్తిడి చేయడానికి ప్రభుత్వం మీదకు మీకు అవకాశం ఉంది కదా. 4 కూడా మంచి సానుకూల పాజిటివ్ ఆఫీసర్స్, వికాస్ రాజు గారు, దాన కిషోర్ గారు, సందీప్ సుల్తానియా గారు, నాగిరెడ్డి గారు. ఒకవేళ ఆర్టీసీ ఎండీగా వారి ఆలోచన వేరున్నా ఈ 3 అధికారులు కూడా వివిధ, ఒక ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారి, ఒక కార్మిక శాఖ అధికారి, ఒక రవాణా శాఖ ఉన్నతాధికారి, 3 మీ సంక్షేమం గురించి ఆలోచించేటువంటి వాళ్ళే. మేము లేకపోతే సంబంధం లేని ఎవరినో నియంత్రణలాగా తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని అణచివేయాలని ఆలోచనతో లేమే. డీజీపీని పెట్టలేదు ఇలా మేము, లేదా ఇంకొక కొంతమంది ఆటుకోరుగా ఉండేటువంటి ఆఫీసర్స్ దీన్ని మేనేజ్ చేయగలిగే వాళ్ళని అట్లే పెడతలేము. మేము పరిష్కారం చేయాలని ఆలోచనతో ఉన్నాం. మళ్ళీ చెప్తానా, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. 32 అంశాల్లో సాంకేతికమైనటువంటి ఆర్థిక పరంగా హెచ్చుగా బరువు పడేటువంటి పీఆర్సీ యూనియన్స్, అవి యూనియన్స్ కు సంబంధించి లేదా ఈరోజు విలీనం 1వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నాం, పెండింగ్ అని చేసుకొని పోతా ఉన్నాం. ఆయన ఆధారబాధాలుగా చేసిన దాన్ని
ఎన్నికల ముందర 50,000 కుటుంబాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అని ఇంటెలిజెన్స్ నివేదికకు నోటిఫికేషన్ వచ్చినాక 9 తారీఖు నాడు 9 నెలల ఇవన్నీ చేసినప్పుడు కొత్త వ్యవస్థ ఉన్నది. అవి కూడా మేము ఎప్పుడు కూడా చెప్పలే, సాంకేతికంగా ఉన్నాయి కాబట్టి సమయం కావాలని కమిటీలు వేసినాము. గతంలో మా కమిటీలో దయచేసి ఆ మాట కూడా మళ్ళీ ఎప్పుడు కూడా దయచేసి కార్మిక సంఘాలు మాట్లాడద్దు. కాలయాపన పేరు మీద కమిటీలు వేస్తున్నాం. మేము కమిటీ మొదటి కమిటీ మీరంతా ట్రాన్స్పోర్ట్ చూసేటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు మేము ఎన్నడేం కమిటీ లేలే, ఫస్ట్ టైం కమిటీ. కాబట్టి దయచేసి 32 సమస్యల 29 అక్రాస్ ది టేబుల్ పరిష్కారం చేయడానికి మేము ఎవరు చొరవ తీసుకున్నా మేము రెడీ. సమ్మె ప్రభావం ఉందా? ఆల్టర్నేటివ్ బస్